డిప్యూటీ స్పీకర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం ప్రకటించారు? మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా మీరు రండి, పార్టీ తరపున మేము 11 మంది పాల్గొనండి, అసెంబ్లీలో పాల్గొని ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయా, నియోజకవర్గ సమస్యలు ఏమైనా ఉన్నాయా చెప్పండి, మేము పరిష్కరిస్తాం అని అన్నారు. అలాంటప్పుడు నీకు భయం ఏంటి? వెళ్ళాలి కదా. అంతగాడికి ఎంతసేపు నాకు అది లేదు ఇది లేదు ఇది కావాలి అది కావాలని మారం టైప్లో చిన్నపిల్లల మారం చేసుకుని కూర్చుంటే చెప్పు నాకు భయం అని, నేను వెళ్ళని చెప్పు డైరెక్ట్గా అవి చెప్పవు. అలాంటప్పుడు 11 మందికి ప్రజాధనం మనిషికి 1,50,000 ఎంతో ఉందండి ఎమ్మెల్యేలకి జీతం, అది వేస్టేగా. అలాంటప్పుడు ప్రజాధనం వీళ్ళకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్పీకర్ గారు కానీ ముందు ఆ డబ్బులు ఆపేసేయమనండి, 11 మంది ఎమ్మెల్యేలకి ఇవ్వటం ఆపేసేసి, లేదా డిస్క్వాలిఫై చేయమనండి 11 మందిని, లేదా ఎలక్షన్కి వెళ్ళమనండి. అంతేగాని అసెంబ్లీకి వెళ్ళకుండా దాక్కుంటా నేను 11 మంది నిన్ను నమ్మిన 10 మంది నువ్వు కాకపోతే ఇంక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది రాజకీయ భవిష్యత్తు నాశనమే నీ వల్ల. ఆల్రెడీ పార్టీ నాశనం అయిపోయింది నీ పార్టీని చేష్టల వల్ల. ఇప్పుడు ఈ 10 మంది కూడా పోతారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఎవడు పోటీ చేసేవాడు కూడా ఉండడు నీకు. అది ఆయన విజ్ఞతకు వదిలేయాలండి అది. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ప్రజాప్రతినిధుల కింద ఎన్నుకున్నారు. వాళ్ళ సమస్యలు ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు, ఆ నియోజకవర్గం యొక్క సమస్యలు చట్టసభల్లో ప్రశ్నించడానికి ఒక అవకాశం కల్పించారు. అవకాశాన్ని మరి ఆయన సద్వినియోగపరచుకోవటం అనేది మరి ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఇప్పుడు మనం సభకి వస్తే అక్కడ అవకాశం బట్టి టైం ఉంటుంది, కొన్ని సందర్భాలు బట్టి ఇస్తారు. ఇప్పుడు ఉన్న మొత్తం 175 మంది ఎమ్మెల్యేలకి మాట్లాడాలని ఉంటుంది, కానీ 175 మందికి అవకాశం ఉండదు కదా. ఆ సందర్భాలను బట్టి మంత్రులు మాట్లాడతారు, మంత్రుల్ని కొన్ని ప్రశ్నలు వేసే అవకాశం కొన్ని, అంటే శాసనసభ అనేది శాసనసభ పక్ష నాయకుడు స్పీకర్ అని మొత్తం కొన్ని ఉంటాయి. ఈ చట్టబద్ధంగా వెళ్ళాల్సింది. అవి మనం ఏదో ఎవరో ఇస్తారు ఎవరో అని మనం అనుకుంటాం, చాలా తప్పు. అలాగనుకుంటే ఈ ఎమ్మెల్యేలు ఎవరు రావాల్సిన అవసరం కూడా ఉండదేమో. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంటుంది. అన్నీ ఇచ్చిన హామీలు చేయలేదని చెప్పి ప్రజల్లో కొద్దిగా అసమ్మతి ఉన్నా కానీ అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే రాష్ట్ర ఖజానా అంతా ఖాళీగా ఉంది, ఒకలా ఏమి కలుగుతాడనే దాని మీద ఎవరికి వాళ్ళు ప్రజలు కూడా చాలా సర్దుకొని సమాధానం చెప్పుకుంటా. ఎందుకంటే ఏమి లేనప్పుడు ఖజానాలో యాండిని తీసుకొచ్చి చేస్తాడు అతను. మాత్రం ఖజానా అంతా ఖాళీగా ఉంది, ఆ లోటు పూడ్చుకోవడానికి సరిపోతుంది, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి చాలామంది అనుకుంటున్నా అని ఏమీ అసలు అసంతృప్తి అనేది లేదు. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా కానీ ఖజానా పూడ్చుకున్న తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేస్తాడు అనే తృప్తితోటి ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు అతనికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాడు. కానీ ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు మినిమం ఉండాలి కాబట్టి 11 సీట్లు ఉన్నాయి కాబట్టి అది ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వం మీద నిందేయటం సరైనది కాదు. అది ప్రజలే ఇవ్వలేదు, నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. పరిపాలన లోటుపాట్లు చూసి నచ్చక ఏదన్నా కానీ ప్రభుత్వం మారాలని చెప్పి కోరుకున్నారు ప్రజలందరూ. నేను దీన్ని ఒక సాధారణ పౌరుడిగా కాకుండా ఒక మాజీ సైనికుడిగా చెప్తానండి. ఒక సైనికుడు నన్ను ఎవరో గౌరవించట్లేదనో ఏదో XYZ రీజన్ చెప్పేసి తన డ్యూటీ తను చేయలేదనుకోండి, దేశం ఏమైపోద్ది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొజిషన్ ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. ఒక సైనికుడిగా కానీ, ఒక పౌరుడిగా కానీ, ఒక తండ్రిగా కానీ, ఒక సోదరుడిగా కానీ ఆయన డ్యూటీ ఆయన చేయాలి, ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే అది తప్పు. ఏ రీజను విధి నిర్వహణకి ఇవన్నీ అడ్డు రావండి. దాన్ని పనిషింగ్ అథారిటీ కూడా ఉండాలి. అండ్ జీతం ఆపేయాలి, బయోమెట్రిక్ లాంటిది పెట్టాలి, ఏదో ఒకటి సంథింగ్ కంట్రోలింగ్ మెజర్స్ ఉండాలి. ఎవరి డ్యూటీ వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా ఎవరైనా కానీ ఎవరు ఎక్స్క్యూజ్ కాదు. వాళ్ళందరూ వాళ్ళ డ్యూటీ చేస్తున్నప్పుడు ఏం డ్యూటీ చేయాలి? ప్రజలు ఆ పొజిషన్లో కూర్చోబెట్టారు, ఆ పొజిషన్లో ఉన్న డ్యూటీ చేయాలి. దాన్ని నేను రాజకీయ గురించి అయితే మాట్లాడిన ఒక మాజీ సైనికుడిని కాబట్టి, కానీ విధి నిర్వహణ మాత్రం ఎవరిది వాళ్ళు చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ విషయంలో ఆయన చేయకపోతే తప్పు. ఎవరి డ్యూటీ నుంచి తప్పించుకోవడం అనేది ఎవరికి ఎక్స్క్యూజ్ కాదండి. ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఇది ఒక పౌరుడిగా సైనికుడిగా నా బలమైన అభిప్రాయం. అండ్ 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారండి జగన్మోహన్ రెడ్డి. 11 మంది నియోజకవర్గాల సమస్యల మీద కానీ ప్రభుత్వంలో ఏమన్నా చిన్న చిత్తక తప్పులుంటే ఎత్తి చూపడానికి ప్రతిపక్షం అవసరం. ప్రజలు చూస్తుంటారు. 5 కోట్ల మంది శాసనసభ జరుగుతుందంటే 5 కోట్ల మంది ప్రజలు చూస్తారు. అసలు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది అని చూస్తుంటారు. ఈయనేమో ఇంట్లో కూర్చున్నాడు, నేను రానంటాడు. రానన్నప్పుడు ఇప్పుడు ప్రజల సమస్యలు ఎలా తెలిస్తే 11 మంది గెలిచి ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్ను నమ్మి సీట్లు తీసుకున్నారు. ఇంత చంద్రబాబు వేవ్లో కూడా, కూటమి వేవ్లో కూడా నీకు 11 మంది గెలిచారు. 11 మంది గెలిచారంటే మామూలు విషయం కాదు కదా. ఈ వేవ్లో 11 మంది గెలుస్తుంటే టాపు 11 మంది నువ్వు కూడా వెళ్ళాలి ప్రతిపక్ష నాయకుడిగా. హోదా లేకపోతే ఏమైంది? హోదా చంద్రబాబు గారు ఇచ్చేది కాదు కాబట్టి నువ్వు కూడా వెళ్ళి కూర్చొని గౌరవంగా మాట్లాడు. మైక్ ఎవరు అంటాడు. మైక్ ఇస్తారు ఎవరో నువ్వు వెళ్తే కదా తెలిసిద్ది. వెళ్ళకుండా నాకు మైక్ ఎవరని ముందే నువ్వు ఎందుకు డిక్లేర్ చేసుకుంటావు? నువ్వు వెళ్ళి అడుగు. చంద్రబాబు గారు కానీ నిన్న